దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 4 వచన భాగములను చదువుకున్నాం. తీసిరండి పేజీ నెంబర్ కొత్త నిబంధన 21వ పేజీ 21వ అధ్యాయము మొదటి 4 వచన భాగములను చదువుకున్నాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గరనున్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరుగును. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువుల పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. చాలు అనున్నది. చాలండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయనా. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు అనివాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవ, సర్వకృపానిధి యొక్క తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు నాయన. లోకములో ఎన్నిక లేని వారము, ఏ మంచితనము యోగ్యత లేని వారము నాయన. నీ కృపా సత్యములకు అపాత్రములము, నీ ఉపకారములకు అపాత్రులము నాయన. ఆయనను శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మలను ప్రేమించున్నారు కనుక విడువక మా ఎడల కృప చూపుతున్నాయన. లోకముతో మేము నశించిపోకున్నట్లుగా మమ్మల్ని వెదికి రక్షించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మేము ఇంకనూ పాపములో ఉండగానే మా పాప భారమంతయు నీవు సిలువలో భరించున్నావు. మా దోషములను బట్టి నాయన మీరే శిక్షింపబడి ఉన్నారు ప్రభువా. దేవా, మా శాపమునంతయు సిలువలో వేలాడి మీరు కొట్టివేస్తున్నారు. మా వ్యాధులన్నీ మీరు సహించి అనుభవించి భరించున్నారు ప్రభు. మా దారిద్రతనంతటిని కూడా ప్రభువా మీరు అనుభవించున్నారు కనుక నాయన మమ్మల్ని విడిపించి రక్షించుటకు శక్తిమంతుడవు. మాలో ఉన్నటువంటి నాయన ప్రతి విధమైన శ్రమలోను, శోధనలోను, బలహీనతలోను మీరు మాతో కూడా నా తండ్రి సహానుభవము కలిగిన వాడు కనుక నాయన విడిపించుటకు శక్తి కలిగిన ప్రధాన యాజకుడుగా నిరంతరము జీవించచ్చు, ప్రార్థించచ్చు మా పక్షముగా నీవు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంత గొప్ప ప్రేమను, ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేయక నాయన మాకు అనుగ్రహింపబడిన ఈ జీవిత కాలంలోనే నీ ఎడల నమ్మకస్తులంగా ఉండడానికి కృప దయచేయండి. మాలో ఉన్న ప్రతి అవిధేయతను విడిచిపెట్టడానికి, మాలో ఉన్న అక్రమమును విడిచిపెట్టడానికి ప్రభువా, మాలో ఉన్న నిర్విచారమైన స్థితిని విడిచిపెట్టడానికి, మాలో ఉన్న సుఖాశక్తిని మేము విడిచిపెట్టడానికి ప్రభువా, మాలో ప్రతి ఒక్కరి హృదయములను ప్రేరేపించండి. ఇంకనూ ఏ ఒక్కరమునైనా అయ్యా సులువుగా చిక్కులు పెట్టు పాపములోనైనాను, అయ్యా మోసకారి యొక్క సాధనములతోనైనాను పట్టబడకూడనట్లుగా ప్రభువా, ఎంచ దినములలో ప్రభువా, ఇదిగో మీరు వాకిటి యొద్దనే నిలిచినాయన, మీరు త్వరగా రాబోచుండగా నాయన సిద్ధపడగలిగిన యెరూషలేముగా నాయన మేము ఉండడానికి కృప దయచేయండి. పవిత్రమైన కన్యకలముగా క్రీస్తును ఒక్క పురుషునికి ప్రధానము చేయబడిన వారమై నీ కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వంటి సంఘముగా మేముండడానికి కృప దయచేయండి. దుష్టుడు ఏ విత్తనములను మాలో వేసి ప్రభువా నీ వాక్యమునకు లోబడకుండా మమ్మల్ని చెరుపుచున్నాడు, వాటిలో నుండి విడిపింపబడిన తండ్రి, జీవము కలిగిన నీ మాటలు మాకు దొరకగా దానిని భుజించి మా హృదయంలో భద్రపరుచుకొని
ఆ ప్రకారంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి. నీ లేఖన భాగముతో మాతో మాట్లాడి మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించమని, అయా వినగలిగిన చెవును, చూడగలిగిన కన్నును, గ్రహించే హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ దాసులమైన మమ్మలను నీ సిలువ చాటున మరుగుపరిచి మాలో మీరుండి నీ మహిమను మాలో బయలుపరిచి నీ ప్రజలందరినీ ప్రభువా నీ కొరకు నా తండ్రి సిద్ధపరచగలిగినటువంటి దేవాన తండ్రి నాయన నమ్మకమైన పనివారముగా ఉండడానికి దాసులముగా ఉండి నీవు అప్పగించిన దాన్ని తుదముట్టించుటకు నీ శక్తిని దయచేయమని నైనా నీవే వారిని బిడ్డల యొక్క హృదయములో నీ తట్టు తిరగచేసి నీ వాక్యములో నుండి మాట్లాడి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువ మరణమునకు అప్పగించబడక ముందు దినములో, ఆయన అప్పగించబడకన ముందు దినములలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు సమీపముగా ఉన్నటువంటి ప్రాంతంలోనికి వచ్చినారు. ఆయన ఒలీవల ప్రాంతములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు శిష్యులను పిలిచి వారికి ఒక మాట చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు బెత్కేబే అనేటువంటి గ్రామానికి మీ ఎదురుగా ఉన్నది, ఆ గ్రామంలోనికి వెళ్ళండి. వెళితే ఆ గ్రామంలో ఒక కట్టబడిన గాడిద మీకు ఒక ఇంటి కనపడుతుంది. ఆ ఇంటి ముందు ఒక కట్టబడిన గాడిద, దాని పిల్ల కనబడతాయి. గాడిద పిల్ల కూడా కట్టబడి ఉంటాయి. ఆ రెండిటిని విప్పి తీసుకొని రండి. ఆ యజమానుడు గనక ఎందుకు వీటిని విప్పి మీరెందుకు తీసుకుని వెళ్తున్నారు అని అడిగితే, ఈ యేసుక్రీస్తు ప్రభువారికి కావలసినది అని చెప్పండి, ఆ యజమానుడు ఆ రెండిటిని మీకు ఇచ్చి పంపిస్తారు అని చెప్పినప్పుడు, మరి అలాగనే శిష్యులు ఇద్దరు ఆ ప్రాంతంలోనికి, ఆ బెత్కేబే అనేటువంటి గ్రామంలోనికి వెళ్ళినప్పుడు అలాగే కట్టబడినటువంటి గాడిద పిల్లున్నాయి. వాటిని విప్పుతున్నప్పుడు యజమానుడు అడుగుతాడు, ఎందుకు విప్పుతున్నారు అని అడిగినప్పుడు, ఇవి యేసు ప్రభు వారికి కావాలంట అని చెప్పినప్పుడు సంతోషంగా ఇస్తారు. యేసు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తారు అంటే, వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెట్ల యొక్క ఆకులు కొమ్మలను నరికి ఆయన ఆ గాడిద నడిచే మార్గంలో పరిచి వాళ్ళ ఇంటిలో ఉన్న బట్టలను తెచ్చి ఆ యొక్క ఆకుల మీద వేసినప్పుడు దాని మీద ఆయన నడుచుకుంటూ ఆ గాడిదను ఎక్కి యెరూషలేములోనికి వస్తారు. యెరూషలేములో ఆయన పస్కా భుజించిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ప్రజల చేతని ద్వేషింపబడి ప్రధాన యాజకుల చేత మరి పిలాతుకు అప్పగింపబడడం అనేది జరిగింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడక మునుపు, పస్కా పండుగ జరగక మునుపు ఏదైతే యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారిని ఘనపరిచారో, యేసుక్రీస్తు ప్రభువారికి వస్త్రములను పరిచి ఆకుల మీద నడిపించి మరి ఇదిగో ఈ రాజు సాత్వికుడై దీనడై గాడిద పిల్లనెక్కి వస్తాడు అన్న ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఆయన ఏంటంటే అది ఎక్కుతున్నప్పుడు దావీదు కుమారునికి జయము అని అంతా కూడా యెరూషలేములో యేసు ప్రభు వారిని ఊరేగించారు. యేసు ప్రభు వారిని పస్కా జరగక ముందు యేసు ప్రభు వారిని దావీదు కుమారుడు జయమని, సర్వోన్నతుని దేవుని కుమారుడు ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడునుగా కానీ ప్రభును ఘనపరిచారు. ఆ ఘనపరిచినటువంటి ఆ దినాన్ని ఇప్పుడు క్రైస్తవ లోకము మట్టల ఆదివారంగా ఏం చేస్తారు, చేసుకుంటూ ఉంటారు. మట్టల ఆదివారంగా ఎందుకు చేస్తారు అంటే గనక ఆయన మరి ఆ చెట్టు కొమ్మల మీద వారు పరిచి వస్త్రములు పరిచేస్తే గాడిదనెక్కి దాని మీద ఆయన ఊరేగించారు కాబట్టి మట్టల ఆదివారంగా జరుపుకుంటారు.
ఆయన గాడిదను ఎక్కి వచ్చాడు కాబట్టి దానిని గురించి అనుకుంటారు. ఇక్కడ మనం మట్లాద్వారం చేసుకోవటం లేదు, కానీ మనం ఏం చేసుకుంటున్నాము అంటే గనక మనతో దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ అంటున్నాడు, ఆయనకి 2 కావాల్సి వచ్చినాయి అంట. కట్టబడినటువంటి గాడిద పిల్ల కావాల. ఆయనను ఊరేగించడానికి దేవుని పిల్లలమైనటువంటి మన బాధ్యత ఏంటి అంటే కనుక మన బాధ్యత, మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా ఆయనను మనం ఎక్కించుకొని ఏం చేయాలి అంటే కనుక మనము విజయోత్సాహంతో మనలను ఆయన ఎలాగున హెచ్చిస్తున్నాడో మనము కూడా ఆయనను ఘనపరచాలి. అందుకనే 96వ కీర్తన మీరు చాలా మంది వాళ్ళ వాక్యమును ఉత్తరపత్రికంగా చదివారా? వాళ్ళు చదవలేదు కదా. 96వ దావీదు కీర్తనలో కీర్తనకారుడు రాస్తూ మనం ఏం చెల్లించాలని రాయబడి ఉన్నదంటే చూడండి ప్రియులారా, 96వ దావీదు కీర్తన చదవబడినటువంటి 96వ దావీదు కీర్తన చూడండి 6వ వచన భాగము నుండి చదవండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నది, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబలారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ లక్కారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి అంటున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనందరి బాధ్యత ఏంటి అంటే కనుక మనందరము ఆయనను ఎక్కించుకొని ఏం చేయాలి అంటే కనుక ఆయనకు మన కుటుంబంలో ఏం చెల్లించాలంటే యెహోవాకు మహిమ బలములు మనం ఆయనకి చెల్లించవలసిన వారమై ఉన్నామంట. యెహోవా నామమునకు తగిన మహిమను మనం ఏం చేయాలంట అండి? ఆయన నామమునకు తగిన మహిమను మనము చెల్లించాలంట. మరి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధిలో మనము వణుకుచు ఆయనకి నమస్కారము చేయాలి అంట. ఇప్పుడు ఇలాంటి చెయ్యాలి, దేవుణ్ణి మనం మహిమపరచాలా, దేవునిని మనము స్తుతించే వారముగా ఉండాలా, ఆయనకే మహిమ ప్రభావములు ఆరోపించే వారముగా మనం ఉండాలి అంటే దేవుడు ముందుగా ఎవరిని కోరుకుంటున్నారు అంటే దేవుని పిల్లలను దేనితో దేవుడు పోల్చుకుంటున్నాడు అంటే కనుక ఇక్కడ ఆయన ఊరేగించడానికి ఏం కావాలి అంటేనంట గాడిద పిల్ల కావాలంట. దేవునికి ఏం కావాలంట? కట్టబడినటువంటి గాడిద పిల్ల కావాలి అంట. మరి పూర్వకాలములో మనకి ఇప్పుడున్నటువంటి వాహనాలు లేనప్పుడు, వాహనాలు రాక పూర్వము ఏదైతే సైకిళ్ళు, బండులు, కార్లు, మరి రకరకాలైనటువంటి వాహన సదుపాయం లేనప్పుడు పూర్వకాలంలో మనుషులు ఒక స్థలములో నుండి ఒక స్థలములోనికి వెళ్ళాలి అంటే నడవలేని ప్రతి ఒక్కరి యొక్క వాహనం ఏంటి అంటే సామాన్య మధ్య తరగతి వారి యొక్క వాహనం ఏంటి అంటే కనుక గాడిదలను ఎక్కేవారు. వాళ్ళ ప్రయాణం అంతా కూడా వాళ్ళ దేని మీద ఎక్కేవాళ్ళంటే గాడిదకు గంతలు కట్టి వాళ్ళు ఏం చేసేవారంటే గాడిదనెక్కి ప్రయాణం చేసేవారు అంట. అలాగనే మరి రాజులు అధిపతులైన వారేమో గుర్రములనెక్కి వారు రథములలో ప్రయాణం చేశారు. ఈ రెండే ఆ కాలములో, పూర్వకాలములు అంటే 19వ శతాబ్దము రాకపూర్వం వరకు, మరి 18 చివరి 19లోనే వాహనాలని కనుక్కోవడం జరిగింది. అంతకు పూర్వం ఏమీ లేవు అంటే కనుక వాహనాలు లేని కాలంలో మానవుల యొక్క మరి ప్రయాణ సాధనాలుగా ఏం చేసుకునే వాళ్ళు అంటే కనుక గుర్రములు, రథములను గొప్పవారు రాజులు వేసుకుంటే సామాన్యులందరూ కూడా దేనిని వాడుకునేవారు అంటే కనుక గాడిదనెక్కి ప్రయాణాలు చేశారు. గాడిద మరి మానవుని యొక్క బరువును మోయడానికి గాడిదను ఉపయోగించేవారు. అందుకని ఆది కాలం నుండి కూడా అబ్రహాము గారితో తండ్రి యొక్క దేవుడు మాట్లాడుతూ నీ ఒక్కగానొక కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడు ఆ మొరియా పర్వతానికి వెళ్ళేటప్పుడు కూడా అబ్రహాము గారు తన సామాగ్రిని సిద్ధపరుచుకొని తన కుమారుణ్ణి దేని మీద వారు ప్రయాణం చేశారంటే గాడిద మీద ఎక్కి వారు ప్రయాణం చేశారు. ఆ మొరియా పర్వతం ఎక్కారు.
అంటే గాడిదలు బాగా కొండలను, మెట్టలలోను, అరణ్యములోను తిరగగలిగినవి, మనుషులను మోయగలిగినవి. అవి ప్రయాణము చేయగలిగినటువంటి మనుషులను బరువుని ఎవరు మోయగలరు అంటే మరి జంతువులలో గాడిదనే ఎక్కువగా మోసి ఉన్నాయంట. అందుకని ఆ ప్రవక్తల కాలంలో చూసినా కూడా చాలాసార్లు మనకు షునేని మీరాలు కూడా ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆమె ఏమైకి వచ్చిందంటేనంట, గబగబా గాడిదనెక్కి వచ్చినదంట. మరి బిలాము ప్రవక్త బాలాకు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన కూడా ఏమెక్కాడంటండి, గార్ధబము అంటే గాడిదనే ఎక్కాడంట. అలాగనే దేవుని ప్రజలైనటువంటి వారు చాలా సందర్భాలలో పాత నిబంధన మనం చదువుతూ ఉన్నాము అంటే ఆ పాత గ్రంథం యొక్క ఆ గ్రంథంలో మరి దేవుని యొక్క ప్రవక్తలు ప్రయాణం చేయనియండి, మరి దేవుని ప్రజలు ప్రయాణం చేయనియండి, వారు ఎక్కువగా గంతో కట్టినటువంటి గాడిదలను ఎక్కి వారు మరి ప్రయాణం చేసేవారంట. వారి బరువులను కూడా వాటి మీదే వేసేవారంట. వాటి బరువులను వారికి ఉన్నటువంటి సామాగ్రి, వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోకి వెళ్తున్నారు అంటే వారి బరువులన్నిటిని కూడా వాళ్ళు ఎవరి చేత మోయించేవారంటే గనక గాడిద చేత మోయించేవారంట. మరి మన బరువును మోయగలిగినటువంటిది, మనల్ని ఎక్కించుకొని తిరగగలిగినటువంటి గాడిదతో దేవుడు తన బిడ్డలను పోల్చుకుంటూ ఇప్పుడు తాను ఎక్కడానికి ఏం కావాలని కోరుకుంటున్నాడు అంటే కనుక తనను ఊరేగించడానికి, తనను ఎక్కించుకోవడానికి దేవునికి ఎవరు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే గట్టబడినటువంటి గాడిద, దాని యొక్క పిల్ల కావాలి, అది ప్రభువుకి కావాలని చెప్పండి అని చెప్పడంట. ఎందుకు దేవుడు ప్రత్యేకముగా కట్టబడిన గాడిదను కావాలంటున్నాడు? ఎందుకు కట్టబడినటువంటి ఆ గాడిద పిల్లని దేవుడు ఎందుకు కావాలని కోరుకున్నారు? అసలు ఎందుకు దేవుని యొక్క పిల్లల కొరకు దేవుడు ఈ మాటను చెప్పవలసి వచ్చింది? కట్టబడము అనేది దేనికి సాదృశ్యముగా ఉన్నది? అసలు కట్టబడడం ఏంటి? ఎందుకు ఆ గాడిదని కట్టాల్సి వచ్చింది? అసలు గాడిదలను కట్టరంట. గాడిదలకు, ఎద్దులకు కట్టాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయ భాగములో, యెషయా గ్రంథము 1వ అధ్యాయ భాగము 3వ వచన భాగమును చదివితే తీసేనమ్మా 568వ పేజీ, 568వ పేజీ. ఎద్దు తన కామందు మెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకోను. అంటే గాడిదలను కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దాన్ని ఎక్కడ వదిలేసినా కూడా గాడిద తిరిగి ఎక్కడికి వచ్చిద్దంట? ఎవరిని చేసిద్దంట? మళ్ళా తన యజమాను దొడ్డేది దానికి బాగా తెలుసు. దానికి తన యజమానుడు ఎక్కడ తనని కట్టేస్తాడో, ఎక్కడ తనకు ఆహారం ఇస్తాడో, ఎక్కడ దాన్ని పోషిస్తాడో, అది ఎక్కడ ఉండాలో ఆ గాడిదకి బాగా తెలుసు. అందుకని వారు గాడిదలను కట్టరు. ప్రయాణం చేసేటప్పుడు కళ్ళకి ఏం చేస్తారంటే గంతలు గడుతారు. అందుకనే గాడిద కూడా బిలాము ప్రవక్తతో మాట్లాడినప్పుడు దేవుడంట గాడిదకి ఒకసారి నోరిచ్చాడంట. నోరివ్వగాని ఆ గాడిదంట నోరు తెరిచి బిలాము ప్రవక్తను అడుగుతుందంట, నువ్వెందుకయ్యా నన్ను ఇలా కొడుతున్నావు? నువ్వు నన్ను ఇలా ఎందుకు కొడుతున్నావు? ఇన్నాళ్ళు నువ్వెక్కడికి నన్ను మోయమంటే నేను ఎక్కించుకొని నేను వెళ్ళకుండా ఉన్నానా? నువ్వు చెప్పిన మాట ఎప్పుడైనా నేను అనుకుని ఉన్నానా? నోరు ఇచ్చేసాడంట దేవుడు. నోరు ఇవ్వగానే యజమానుడితో మాట్లాడుతుందంట, నువ్వు ఎందుకు నన్ను ఎంత హింసగా కొడుతున్నావు? నేను ఎప్పుడైనా నిన్ను ఎక్కించుకొని నువ్వెక్కడికి తీసుకెళ్ళమంటే నేను అక్కడ తీసుకుని వెళ్ళకుండానా? నువ్వు ఎటు నడిపిస్తే అటు నడవకుండానా? ఎప్పుడైనా నీ మాట నేను వినకుండానా? ఇప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను ముందుకు అంటే నా ముందు ఖడ్గము పట్టుకున్నటువంటి దేవుని దూత నాకు కనబడుతుంది. అది నాకు అర్థంగా ఉంది, అందుకు నేను వెళ్ళలేకపోతున్నాను. నువ్వు అది చూడకుండా నన్ను ఏం చేస్తున్నావు అంటే కనుక కొడుతున్నావు అని అడిగిందంట. అంటే యజమానుని బాగా గుర్తు పెట్టుకుంటుంది గాడిద. యజమానుడికి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఏం చేస్తుంది అంటేనంట తోలుకుంటూ వెళ్ళిపోతుందంట. అందుకని ఈ పెంచబడినటువంటి గాడిదలను కూర్చి చూస్తూ దేవుడు అన్నాడు, గాడిదని కట్టాల్సిన అవసరం లేదు,
గాడిదకి ఒకసారి కనుక యజమానుడు దేనిని అలవాటు చేస్తే దాన్ని చేయగలదు. కానీ ఇక్కడ గాడిద ఎలా ఉంది అంట కట్టబడి ఉందంట. ఇప్పుడు ఏమైందంట, దేవుడు ఎక్కించుకోవడానికి అన్నాడు, విడవబడి దొడ్డిలో యజమానుని కింద పని చేయగలిగినటువంటి గాడిదలు ఎన్నో ఉంటే దేవుడు ఎవరు నాకు కావాలంటున్నాడు అంటే గనక కట్టబడిన గాడిదే నాకు కావాలా, ఆ గాడిదని మీరు తోలుకొని నా కోసము తీసుకొని రండి అంటున్నాడు. ప్రియులారా, ఈ రోజున దేవుడిని ఊరేగించడానికి దేవుని బిడలు ఆయనకు మహిమ బలములు చెల్లించవలసిన సంఘము, ఆయనను ఘనపరచవలసిన సంఘము, ఆయన సర్వోన్నతుడైన దేవుని స్థుతించవలసిన సంఘము, పెళ్లి కుమారుడా రమ్ము అని పిలవవలసినటువంటి సంఘము ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కనుక కట్టబడిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉందంట, కట్టబడి ఉందంట. దేవుని మహిమ బలములను చెప్పవలసిన సంఘము, దేవునికి రెండు పనులు చేయాలంట. ఒకటి, మనమేమో దేవుని మహిమ బలములు చెల్లించవలసిన సంఘము, దేవునికి మహిమ చెల్లించవలసిన సంఘము మహిమను ఆరోపించలేక కట్టబడింది. రెండవ పని ఏంటంటే మన పని చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచ్చిన భాగమును చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని చెప్పవలను. చాలండి, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. చివరి పేజీలో ఉంది ఇది, బైబిల్ చివరి పేజీలో ఉంది ఇది 17వ వచ్చిన భాగం. ఇక్కడ అంటున్నాడు, ఆత్మ ఏం చెప్తున్నారంట, ఆత్మ ఏం చేస్తున్నారంట, రమ్ము అని చెప్తున్నారంట. పెండ్లి కుమార్తె కూడా ఏం చెప్తుందంట, రమ్ము అని చెప్తున్నారంట. వినవాడు కూడా ఏం చెప్పాలంట, రమ్ము అని చెప్పాలంట. ఇప్పుడు సంఘము ఇట్లా ఎవరు ప్రభుని రమ్మని పిలుస్తున్నారు, మీరు పిలుస్తున్నారు, ఏసయ్య త్వరగా రాయ్యా, త్వరగా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళయ్యని అంటున్నారా? అందరేమంటారు, అయ్యా ఇంకొద్దిగా సమయం అయ్యా, ఇంక మారాల్సింది ఇంకొద్దిగా సమయం అయ్యా. కానీ ఆత్మ ఏం చెప్తున్నారంట, ఆల్రెడీ ఆత్మ ఏం చెప్తున్నారంట, రమ్ము అని పిలుస్తున్నారంట. పెళ్లి కుమార్తె కూడా సిద్ధపడిన రమ్ము అని పిలుస్తుందంట. వినేవాడు కూడా ఏం చేస్తున్నారంట, అలాంటి ఏర్పాట్లు ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, రమ్ము అని చెప్పేవారుగా ఉన్నారు. కట్టబడిన గాడిద మాత్రం, కట్టబడిన సంఘం మాత్రం ఏం చెప్పలేకపోతుంది, మహిమా బలములను ఆరోపించలేకపోతుంది, రమ్ము అని కూడా ఆయన్ని చెప్పలేకపోతుంది, రమ్ము అని కూడా చెప్పలేకపోతుంది. ఎందుకు అంటే సంఘము చాలా మంది దేవుని పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే కనుక కట్టబడిన వారుగా ఉన్నారు. ఎందుకు అసలు మనము ఎందుకు కట్టబడ్డాం, ఎవరి చేత కట్టబడ్డాం, ఎందుచేత కట్టబడ్డాం, అసలు ఎందుకు మనం ఏ సమయంలో ఉన్నాము అంటే చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయ భాగమును చూస్తే, యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 52 మొదటి వచ్చిన భాగము నుండి చదవండి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకునుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకునుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడైనను అపవిత్రుడు ఒక్కడైనను నీలోనికి రాడు. ధూళి దులుపు వేసుకును యెరూషలేమా, లేచి కూర్చుండము. చెరపట్టిన సియోని కుమారి, నీ మేడకట్లను విప్పివేసుకును. దేవుడు పిలుస్తున్నాడు, సియోను లెమ్ము లెమ్ము. సియోను ఎక్కడుందంట, కట్టబడి ఉంది. దాని మెడకేమున్నాయంట, సియోని కుమారికి ఏమున్నాయంట, మెడకేం కనపడుతున్నాయి అంట, కట్లతో ఉన్నదంట. దేవుడు పిలుస్తున్నాడు, సియోను లెమ్ము లెమ్ము అంటున్నాడు కదా. సియోను కుమారి, చెరపట్టబడిన సియోను కుమారి, లేచి కూర్చొని నీ మెడకున్న కట్లను ఏం చేస్తామన్నాడు, విప్పుకో, లేచి విప్పుకో. దేవుని ప్రజలు
లేచి మెడకట్లను, మనకు కట్టబడిన కట్లను విప్పుకోవలసిన సంఘము ఇంకా ఎలా ఉందంట? కట్టబడినట్టుగానే ఉంది. ఆ కట్టబడినటువంటి ఆ గాడిద పిల్లకి ఏమంత కావాల్సి వచ్చిందంట? ఇప్పుడు నీవు ఆ కట్లు అసలు ఎందుకు గాడిద కట్టాల్సి వచ్చింది? సియోను కుమారునికి ఎందుకు మెడకు కట్లు కట్టాల్సి వచ్చింది? అసలు ఎందుకు వస్తాయి కట్లని? మనకేమైనా ఇప్పుడేమి లేవు కట్లు, నాకేముందండి, నాకేమీ లేవు అనుకుంటాం. కానీ నీకు కట్లున్నంత కాలము ప్రభువుని మహిమపరచలేవు. నువ్వు మహిమపరచలేకపోతున్నావంటే దేవునికి ఆరోపించవలసిన మహిమ ఘనతలు నువ్వు చెల్లించకుండా మిగతా వాటి మీద నీ మనస్సు ఫోకస్ అవుతుంది అంటేనే నువ్వు కట్లతో ఉన్నావు. నీలోని ఆత్మ రమ్మ ప్రభువా అని చెప్పకుండా, పెళ్లి కుమార్తెగా సిద్ధపడవలసిన నీవు పెళ్లి కుమార్తెగా రమ్ము అని చెప్పవలసిన నీవు రమ్ము అని చెప్పలేక ఇంకా తడువు చేస్తున్నావు అంటే నువ్వు కట్లలో ఉన్నట్టే. ఈ కట్లనేవి దేవుని పిల్లల మెడలకు ఎందుకు చుట్టుకుంటున్నాయి? దేవుని పిల్లలు ఎందుకు గాడిదల వలె కట్టబడిన వారుగా కనబడుతున్నారు దేవుని దృష్టికి? ఎందుకు అంటే కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం ప్రియులారా, కీర్తనల గ్రంథము 107వ దావీదు కీర్తన. ఎందుకు దేవుని పిల్లలకు కట్లు కట్టబడుతున్నాయి? కీర్తనల భాగము 107వ దావీదు కీర్తన 10వ వచన భాగమనండి, చదవండి. తీసారమ్మా, 510వ పేజీ చదవండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానము తృణీకరించినందున బాగు చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములో నివాసము చేయవారి హృదయమును ఆయన ఆవేశము చేత కృంగ చేసెను. వారి కూలి ఉండగా సహాయము చేయవాడు లేకపోయాను. చాలండి. ఎందుకు దేవుని బిడలకు కట్లు పడుతున్నాయి? ఎందుకు గాడిద కట్లతో ఉన్నది? సియోను కుమారు నడక కూడా ఉన్నాయంట, కట్లు ఉన్నాయంట. ఎందుకు ఈ కట్లు మనకి కట్టబడి ఉన్నాయి? ఎందుకు ఈ కట్లను మనము కలిగి ఉన్నాము అంటే ఇక్కడ దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తున్నది కదా. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున దేవుని పిల్లలు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు అంటే కనుక దేవుని ఆజ్ఞకి ఏం చేయట్లేదంటే దేవుని పిల్లలు లోబట్టల. దేవుడు ఒకటి ఆజ్ఞాపిస్తే ఏం చేయలేకపోతున్నారు? లోబడటం లేదు. దేవుని పిల్లలు దేవుని ఆజ్ఞకు లోబడకపోవడాన్ని బట్టే చూడండి, లోతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు త్రియేక దేవుడిగా వెళ్ళున్నారు. త్రియేక దేవుడిగా ప్రభు వెళ్ళి దూతలుగా వెళ్ళి లోతుతో చెప్తున్నారు, ఇదిగో దేవుని సమయము ఈ సుగమ గుమరుల మీదకి వచ్చి ఉన్నది. ఈ దేవుని అగ్ని ఖండకము ఈ పట్టణాన్ని కాల్చివేయబడుతుంది. ఈ పక్షముగా ఇదిగో నీ యొక్క పినతండ్రి అయినటువంటి అబ్రహాము ప్రార్థన చేశాడు. అతనిని బట్టి ఇదిగో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఈ అగ్నిలో నుండి ఈ గంధకములలో నుండి విడిపిస్తాను. నీ కలిగిన వారందరినీ కూడా నువ్వు త్వరగా బయటకు తీసుకురమ్మంటుంటే ఆయన ఏం చేస్తున్నాడంట? తడవ చేస్తున్నాడంట. పోతున్నాడు, అల్లుళ్ళకి చెప్తున్నాడట, అయ్యో త్వరగా అల్లుళ్ళారా బయటికి రండి అయ్యా, ఈ దేశం మీదకి దేవుడు అగ్నిని కుమ్మరించబోతున్నాడు అంటే వాళ్ళ అపహాస్యం చేస్తుంటే ఇతడంట ఇంకా ఆలస్యం చేస్తున్నాడంట. కూతుళ్ళకి చెప్తున్నాడంట, బరువు చెప్తున్నారంట, అలాంటి తరువు చేస్తుంటాడంట. దేవుని సమయం వచ్చినప్పుడు దేవుని దూతలంట ఆ ఇంటిలో ఉన్నటువంటి నలుగురిని చేతులు పెట్టుకొని బయటికి పరిగెత్తిస్తున్నా కూడా భార్య వెనుతట్టు చూచి ఏమైపోయింది అంటేనంట, అగ్ని వెనక చూడొద్దు దేవుడు అన్నాడు, మీరు వెనుతట్టు చూడొద్దు అన్నాడు. చూసింది ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా ఇప్పటికీ మిగిలిపోయింది. ప్రపంచంలో ఇప్పటికీ లోతు భార్య యొక్క గ్రూప్ అంట, ఆమె ఉప్పు స్తంభం అంట ఆ యొక్క సముద్ర ప్రాంతంలో ఇంకా ఉందంట. ప్రియులారా, నేను కూడా ఏం చేస్తున్నామంటే ప్రభు రాకడ త్వరగా వస్తుందని మనకి తెలుసు. ప్రభు రాకడ త్వరగా వస్తుందని తెలుసు. సూచనలు చూస్తున్నాం. ఒకప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి
మార్పులను చూస్తున్నావు, వాతావరణంలో మార్పులు వింటున్నావు, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు చూస్తున్నావు, దేశం మీదకి దేశము అక్కడక్కడ యుద్ధాలు జరగడం వింటున్నావు, కరువులు రావడం చూస్తున్నావు, తెగుళ్ళు రావడం చూస్తున్నావు. అయినా మనము నిశ్చింతగా ఉన్నాం. మహోన్నతుడు సిద్ధపడవలసిన సంఘము దేవుని యొక్క మాటను ఏం చేయటం లేదు. యేసుప్రభువు చెప్పాడు, అయ్యా శిష్యులు అడుగుతున్నాడు, అయ్యా మేము మరలా వచ్చేటప్పుడు మేము సిద్ధపడాలంటే మేము ఏమి చెయ్యాలి ప్రభు అని అడిగినప్పుడు ప్రభు చెప్పిన ప్రతి గుర్తు జరుగుతున్నాయి. ప్రేమ అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. కుటుంబంలో తల్లికి విరోధముగా కుమార్తె, కుమార్తెకు విరోధముగా తల్లి లేచిద్ది, కుమారుడు తండ్రిని అప్పగిస్తాడు. ఇంట్లో ఎంత భయంకరమైన దినాలు వస్తాయో అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకే పలని దినాలు మీరు చూస్తారని చెప్పారు. ఒక్కింటిలో 5 మంది ఉంటే 3 ఒకటిగాను, 2 ఒకటిగా మారిపోతారు. ఇంట్లో 5గురిలోనే 2 పార్టీలు వస్తుంటే అసలు అమ్మ కూతురు మధ్య ఎక్కడైనా ఇదివరకు రోజులు అక్కడ తగ్గదలు ఉన్నాయండి. అసలు ఇప్పుడు తిట్టుకునే వాళ్ళందరూ ఎవరి వరకు పడదు. నాకు మా అమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు అంటది పిల్ల. నాకు అసలు మా అమ్మ అంటే ఇష్టం లేదండి, మా అత్తయ్య పర్వాలేదు ఆ రకంగా అంటది. ఇప్పుడు తల్లి కూడా అంటది, కోడలేమో కాస్త తిన్నమ్మా అంటది, కోడలేమో కాస్త ఏమంటుంది తినప్పయ్యా అంటది. ఇప్పుడు కూతురు మాత్రం ఎంత కఠినవాళ్ళంటే తిన్నవా అని కూడా అడగదు. ఇలాంటి దినాలు ఇదివరకు ఎప్పుడైనా విన్నారండి? విన్నారా? ఇవన్నీ ప్రభువు చెప్పిన మాట తూచా చెప్పకుండా జరుగుతున్నా మీలో ప్రేమ చల్లారకుండా చూడాల్సిన మన కాలములో మనలో కూడా ఏం తగ్గించుకుంటున్నాం? ప్రేమను చల్లారిపోతుంది. అంటే ప్రియులారా, మహోన్నతుని యొక్క దేవుని ఆజ్ఞలను దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంట? తీర్మానాలను ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞలను, తీర్మానాలను తృణీకరిస్తున్నారు. ప్రభు అంతే చెప్తారులే, సేవకులంటే చెప్తారులే, ప్రవక్తలంటే చెప్తారులే. కాబట్టి దేవుడు ఎప్పుడో వస్తాడు. ఇది చిన్నప్పటి నుంచి అంటున్నాను ఈ మాట, పుట్టిన దగ్గర అదిగో వస్తున్నాడు. నిజంగా ప్రభు తన దీర్ఘశాంతాన్ని బట్టి ఆలస్యం చేస్తున్నాడు. కానీ అదే ఆయన వస్తే నీ పరిస్థితి ఎక్కడుంటది? మహోన్నతుని యొక్క దేవుని యొక్క తీర్మానాలను నువ్వు లక్ష్య పెట్టకుండా, దేవుని యొక్క ఆజ్ఞను కనుక నీవు, దేవుడు ఏదైతే మనకి ఇవ్వబడినటువంటిది 2 ఆజ్ఞలు. దేవుడు మనకి ఏం ఆజ్ఞలతో సంక్షిప్తం చేశారండి? 1, 2 మనకి ఇచ్చింది ఒకటే. మొత్తం ఆజ్ఞనంతా ప్రేమే. ఒక్క ఆజ్ఞకి చెప్పాలంటే ఏముంది? ఆజ్ఞనంతా ప్రేమే. దేవుణ్ణి ప్రేమించు, దేవుని వల్ల నీ పొరుగువారిని కూడా, నీ సహోదరుని కూడా ప్రేమించు. అసలు ఇప్పుడు కష్టమైంది ఏంటంటే, మానవుడికి కష్టమైంది ఏంటంటే కనుక అన్నిటికన్నా భక్తిలో పెద్ద టాస్క్ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించలేము, అలాగే దేవుని యొక్క సహదేవుడు మనకిచ్చినటువంటి మన పొరుగు వారిని, సహోదరులను కూడా మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రేమించలేకపోతున్నాం. నిజంగా నువ్వు ఎంతమందిని ప్రేమిస్తావు? నేను ఒక్కసారి పరిశీలన చేసుకుంటుంటాను. కూర్చున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పెట్టుకుంటాను. వీళ్ళందరి మీద నాకు ప్రేమ ఉందా? నాకు వీళ్ళని నా హృదయంలో ఉండగానే వీళ్ళలో నా లోపం నాకు కనబడుతున్నాయా? వీళ్ళ మీద నాకు ప్రేమ కనపడుతుందా? ప్రేమ ఏం చేస్తుంది అంటే, ప్రేమకు నాకు గొప్ప దోషం ఏంటంటే కనుక పేతురు గారి ప్రేమ అనేక పాపములను ఏం చేసిద్దంట? కప్పేసిద్దంట. ప్రేమ ఏం చేసిద్దంట? నాలో ప్రేమ ఉంటే ఏం కనపడకూడదు? నాకు వాళ్ళలో ఉన్న లోపాలు కనపడకూడదు, వాళ్ళలో ఉన్న పాపాలు కప్పేయాల. కానీ ప్రేమ లేకపోతే నేనేం చేస్తాను అంటే కనుక నా సహోదరు కంటిలో ఉన్నటువంటి నలుసులన్నీ పట్టుకొని ఏం చేస్తానంటే ఎతికి అన్ని అట్ట కూర్చున్నారండి, ఇట్ట మాట్లాడారండి, అట్ట తిన్నారండి, అట్ట చేశారండి అన్ని ఇంకేం చేస్తాం? బిగించేస్తాం వాళ్ళ మీద అన్ని నలుసులు. అంటే దేవుని పిల్లలమైనటువంటి మనలో మహోన్నతిని ఆజ్ఞ ఏమై ఉన్నది? దేవుని యొక్క ఆజ్ఞ ఏమై ఉన్నదంటే ప్రేమ. నిజముగా క్రీస్తు ప్రేమ నీ హృదయంలో ఉంటే, నీ హృదయంలో కృమ్మరింపబడితే ఆ ప్రేమ అనేకుల యొక్క పాపాలను ఏం చేసిద్ది అంటేనంట, ప్రేమ అనేకుల యొక్క పాపాలను ఏం చేయాలి? నీలో కప్పాల, క్షమించాల. నీలో ఆ ప్రేమ లేకపోతే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లే. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క తీర్మానాలను ఎవరైతే మీరుతున్నారో దేవుడంటే వారిని ఏం చేస్తున్నారంట? బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే. వాళ్ళని ఎక్కడంటారంటే అండి, వాళ్ళు వారికి ఏమంటే ఏంటండి? ఇనుప కట్లట. దేవుడు అన్నాడు కదా, బాధ చేతను,
ఇనుప కట్ల చేతను, కట్లు కూడా మామూలు కట్లు కాదంటే. ఏం కట్లు అంటే అండి? ఎవరు కడతారంట? ఎవరు అనుమతిస్తున్నారంట ఈ కట్టమని? ఎవరు అనుమతిస్తున్నారంట? దేవుడే. ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై వాళ్ళు ఎక్కడుంటారంటున్నాడు అంటే కనుక చీకటిలోను మరణాంధకారంలో ఉంటారంట. వాళ్ళు ఎక్కడుంటారంట? కట్టబడిన వ్యక్తి చీకటిలో మరణాంధకారంలో ఉంటారు. ప్రియులారా, నీవు ఇంకా దేవుడు ఈ పునరుద్ధాన దినము వరకు దేవుని యొక్క మాట వినకుండా, దేవుని ఆజ్ఞలకు లోపడకుండా, ఆయన తీర్మానాలను కనుక తృణీకరిస్తూ ఉంటే పరిశీలించేసుకో. దేవుని బిడలమైన మనము కట్టబడకుండా మనం విప్పబడే వారిని ఉండాలి. మనం దేవుడు దేని కొరకు వచ్చాడేనా? కట్లలో కట్టబడిన వారిని విప్పటి కొరికే ఆయనకి కావాలా? విప్పబడిన వారముగా ఆయన ఎక్కించుకుని ఊరేగించే వారంగా ఉండాలా? అట్టి భాగ్యమే మనకి కలగాలంటే దేవుని యొక్క ఆజ్ఞకు మనం ఏం చేయాలి అంటే కనుక లోబడాల. రెండవదిగా చూడండి, 129 అంతకంటే ముందు 116వ దావీదు కీర్తన 16వ వచన భాగమును చదవండి. యెహోవా 514వ పేజీ, 514వ పేజీ. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించెదను. ఇక్కడ దావీదు గారు ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, దావీదు గారు కూడా అంట ఆయన యొక్క మనోనేత్రాలు తెరిస్తే ఆయన కూడా ఎట్లా కనపడుతున్నాడంట? ఆయన ఎలా కనబడుతున్నాడంటే తనకి కట్లతో కట్టబడినట్టు ఉన్నాడు. దావీదు గారిని ఎప్పుడైనా ఆయన కట్లతో కట్టారా? కానీ ఆయన కట్లతో కట్టబడిన వాడుగా ఉన్నాడంట. కట్లతో కట్టబడి ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారునను, నీవు నా కట్లను ఏం చేసావంటున్నాడు. ఎవరు ఇప్పారంటే ఈ కట్లను? దేవుడే విప్పాడంటే కట్లు. ఎందుకు దావీదు గారికి కట్లు పడ్డాయి? దావీదు గారు ఎందుచేత ఈ కట్ల చేత కట్టబడ్డాడు అంటే చూడండి ప్రియులారా, ఆయన కట్టబడ్డానికి కారణం ఏంటి అంటే సామెతల గ్రంథము 7వ అధ్యాయము, సామెతల గ్రంథము 536వ పేజీ, 7వ అధ్యాయము, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచన భాగము నుండి చదివితే, తన అధికమైన మాటల చేత వారిని లోబరుచుకొనెను, తాను పలికిన ఇచ్చుకపు మాటల చేత వారిని ఈడ్చుకుని పోయాను. వెంటనే పశువు వదకు పోవునట్లుగా పరులచే చిక్కువాడు సంఖ్యలోనికి పోవునట్లుగా తన ప్రాణ హానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లుగా వాని గుండె అంబును చీల్చి వరకు వాడు దాని వెంట పోయెను. ఇక్కడ పరస్త్రీలను గుచ్చి రాస్తూ కపటమైన స్త్రీలను గుచ్చి సొలొమోను గారు రాస్తున్నాడు. ఒకవేళ పురుషులైనటువంటి వారు గనక, స్త్రీలే కానీ పురుషులే కానీ పరపురుషుల వెంట గనక పోయేవారుగా ఉంటే, పరస్త్రీ పరిశుడు దావీదు గారికి ఎందుకు కట్లు పడ్డాయంట? ఆయనకి దావీదు గారు దేవుని దృష్టికి చేసిన పాపం ఏంటి? దేవుడు గారు కూడా ఏ పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు? నీతిమంతుడైనటువంటి ఉరియా భార్యను తన కొరకే ఏం చేసుకున్నాడంటే పిలిపించుకొని పాపము చేశాడు. కాబట్టి ఆ పాపాన్ని దేవుడు ఎంత మాత్రము కూడా ఆయన పాపాన్ని క్షమించాడు, కానీ పాపాన్ని మాత్రం ఆయన ఎంత మాత్రము ఉపేక్షించలేదు. ఆ పాపం వలన దావీదు గారి జీవితంలో చాలా శ్రమను అనుభవించాడంట, చాలా కట్లను అనుభవించాడంట. ఆ పాపం వల్ల ఆ మరణము అంచుటకు దావీదు గారు వెళ్ళాల్సి వచ్చిందంట. మరణ బంధకారాన్ని చుట్టుకునేటట్లుగా పాతాళపు పాశములు, మరణం యొక్క పాశములు ఆయన చుట్టుకునే పరిస్థితుల్లోనికి వచ్చాడంట. ఆ స్థితిని బట్టి అంటున్నాడు
అన్నాడు కదా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకోకుండా పరస్త్రీల వెంట ఒక పురుషుడు పోయినా, పరపురుషుడితో ఒక స్త్రీ పోయినా, పరస్త్రీతో ఒక పురుషుడు పోయినా వాళ్ళు ఎట్లా పోతున్నారు వాక్యం సాగేసేసంటే వదకు పశువు వదకు పోయినట్లుగా, వదకు పశువు పోయినట్లుగా అంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, వెళ్ళిపోతున్నారు. ఉరిలో పక్షి పడిపోయినట్లుగా, వలలో పక్షి పడిపోయినట్లుగా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, వేటగాడి చేతిలోకి ఏం చేస్తున్నారంట, చిక్కుపడుతున్నారంట. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, వేశ్య అనేటువంటిది లేకపోతే పరస్త్రీ అనేది, జాడి స్త్రీ అనేది దేవుని బిడ్డలు వాటి జోలికి వెళ్ళకుండా చూసుకోవరా. ఒకవేళ అలా వెళితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంట, కట్టేస్తారు. ఏం చేస్తారు? సాతాను ఏం చేస్తుంది? నేను కట్టేస్తుంది. ఎంత మంచి వాళ్ళమైనా, ఎంత భక్తి పరులమైనా, ఎంత విశ్వాసులమైనా, ఏ పరిస్థితుల్లోనైనా లాలన మాటల చేత పురుషుడే కానీ, లాలన మాటల చేత స్త్రీయే కానీ, ఇక్కడ ఒక స్త్రీని గురించి రాస్తున్నాడు. ఆమెంట పురుషుడు ఇంటిలోనేంట, జాడ స్త్రీ గురించి రాయట్లేదు. కానీ ఒక పురుషుడు పని మీద బయటికి వెళ్ళినప్పుడు, పురుషుడు క్యాంపు మీద బయటికి వెళ్ళినప్పుడంట ఒక కపటపు స్త్రీ ఉందంట. ఆమె ఏం చేస్తుంది అంటేనంట, ఒక పడుచు యవనస్తుడు రోడ్డు మీద కనబడగాని ఎదురొచ్చి అంటుందంట. ఏమంటుందంటే కనుక, ఓ పురుషుడా, నీకోసమే, యవనస్తుడా, నీకోసమే చాలాసేపు నుంచి ఎదురు చూస్తా ఉన్నా, నువ్వు ఎప్పుడెప్పుడు కనపడతావా అని ఎదురు చూస్తున్నా, నీ దగ్గరికి నేను రాబోతున్నాను, వస్తావా మా ఇంటికి? మా ఇంట్లో ఐగుప్తు నుంచి తెరిచినటువంటి తివాసీలు ఉన్నాయి, మా ఇంట్లో రకరకాలైన ఆహారం ఉన్నది, నీకు అన్ని పెట్టి చాలాసేపు నువ్వు మా ఇంట్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకుందురా, మా ఇంట్లో కూర్చుందురా, నీకోసం నేను అది తయారు చేశా, నీకు అది ఇష్టమని ఇది తయారు చేశాను, నువ్వు ఇక్కడ పడుకుందు, ఇక్కడ రెస్ట్ తీసుకుందు, నేను అన్ని నీ కొరకు సిద్ధపరిచాను రా అన్నప్పుడంట పారిపోయే వాళ్ళగా ఉండాలి. కానీ ఒక పురుషుడు ఉన్నాడంట, ఒక యవనస్తుడునంట, ఏం చేశాడు అంటేనంట, ఆమె వెంట వెళ్ళిపోయాడంట. ఆమె వెంట వెళ్ళిపోతే ఆ వెంట వెళ్ళడాన్ని బట్టంట అతడంట ఆ వదకు త్రబడేటువంటి పశువులాగా, వలలో చిక్కుబడే పక్షిలాగా అయిపోయావు. నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ కలిగినంత నీకు నాశనం చేసే వరకు ఆ స్త్రీ నిన్ను వదిలిపెట్టదు, జాగ్రత్త అని చెప్తున్నాడు. దావీదు గారి అనుభవంలో కూడా తను ఒక్కసారి చేసిన పాపమును బట్టి తను ఎంత అంచెల వరకు వెళ్ళాడు అంటే మరణపు పాశములు ఆయన చుట్టుకొనగా, మీరు 116వ కీర్తన చదివితే ఆయన మరణ పాతాళమునకు ఆయనంట సమీపించిన వాడుగా, మరణ బంధకాల్లోనికి ఆయన వెళ్ళినట్లుగా, తన కాలు జారినట్లుగా ఉంటే దేవుడంట ఆయన దేవుని సన్నిధిలో ఆయన ఏం చేశాడంటేనంట, దేవుడు తనకి ఇచ్చినటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకొని తన రక్షణ పాత్రను చేతబట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. అయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇప్పుడు నన్ను నాయన పాతాళపు ఉరులు నన్ను చుట్టుకున్నాయని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తే ఇంకెంతవరకు వెళ్ళాడంట ఆయన ప్రార్థన. అన్నాడు, అయ్యా, నన్ను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోకపోయినా, ఇదిగో నేను నీ సేవకురాలు కుమారుణ్ణి, నన్ను కనికరించు అబ్బా. ఒకవేళ నా పాపము నీ ముఖమును మరుగు చేస్తే, నా దోషము నీ ముఖమును మరుగు చేస్తే కనీసం ఎవరిని బట్టైనా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? నా తల్లిని బట్టి నన్ను ఏం చేయమంటున్నాడు? కరుణించమంటున్నాడు. దేవుడు ఆయన ఏం చేశాడంట, అప్పుడు ఏం చేశాడంట, ఆ మరణపు కట్లన్నిటిని ఏం చేశాడంట, దేవుడు తీసేసి విడిపించాడంట. పిల్లరా, మీరు అక్రమముగా నడుచుకుంటున్నారేమో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ స్త్రీలే కానీ పురుషులే కానీ తనని కానిటువంటి స్త్రీ వెంట కనుక వెళ్తూ ఉంటే, చూస్తూ ఉంటే, తమది కాని వారి వైపు కనుక దేనికి ఆశించైనా, ఒక్క పూట కూటి కొరక, ఒక్కనాటి సుఖము కొరక, అల్పకాల భోగముల కొరక, లేకపోతే సంతోషం కొరక, నీ ఇంట్లో ఏసీ లేదని ఆమె ఏసీ పెట్టింది అనుకోండి, వెళ్ళి బాగా ఏసీ కోసం అని వెళ్తాం అనుకుంటారు. వెళ్ళబాకండి, అట్టని పనులు కూడా చేయబాకండి. మీ ఇంట్లో సరిగ్గా వండలేదని ఆమె అయితే బాగా వండి పెట్టిద్ది, బాగా మటన్ బాగా కర్రీ చేసి పెడుతుందని వెళ్ళబాకండి, అతని పనులు చేయబాకండి.
నా భర్త నాకు ఏం పట్టించుకోవట్లేదు, చీరలు ఇయటలేదు, నగలు ఇయటలేదు, ఆయన నాకు సెలక్షన్ చేసి తీసుకొచ్చాడు, నీ కోసమే కొన్నానంటే తీసుకోబక్కండి. ఇలాంటి పనులు చేసేవారందరూ కూడా దేవుడే వారికి ఏం కట్టిస్తున్నాడంటండి? కట్లను కట్టిస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా, మహోన్నతుని యొక్క తీర్మానానికి లోబడకుండా గనుక మనము గనుక మన ఇష్టానుసారంగా ఉంటే ఇనప కట్ల చేత దేవుడు కట్టించేస్తాడు. మనకివ్వబడినటువంటి పరిశుద్ధతను, మన దేహానికి ఉండవలసిన పరిశుద్ధతను, ఈ దేహము దేవునికి నివాస స్థలముగా ఉండకుండా మరి వలపు తీర్చుకోవడానికి, సుఖానుభవం కొరకు మనము గనక పర స్త్రీలను, పర పురుషుల వెంట గనక వెళ్తే ఖచ్చితంగా మనల్ని ఏం కట్టేస్తాయి అంటేనంట? కట్లు కట్టేస్తాయి. దానిలో నుంచి మనం విడిపింపబడాలా. మూడవది చూడండి ప్రియులారా, 129వ దావీదు కీర్తన, 129వ దావీదు కీర్తన 4వ వచన భాగము. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ యాత్ర కీర్తనలో అంటున్నాడు, భక్తిహీనులు కట్టినటువంటి త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు అన్నాడు. అసలు ఒక వ్యక్తి జీవితంలో భక్తిహీనత అనేది కూడా ఎలాంటిదో చూడండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 18వ వచన భాగము. భక్తిహీనతలను త్రాళ్ళతో దోషమును లాగుకొనడానికి శ్రమ. భక్తిహీనత అనేది త్రాళ్ళతో ఉందంట. భక్తిహీనత త్రాళ్ళతో. భక్తిహీనతకి ఏమున్నాయంట? భక్తిహీనతకి ఏమున్నాయంటండి? భక్తిహీనతకి ఏమున్నాయంట? త్రాళ్ళు ఉన్నాయంట. అంటే భక్తిహీనులు ఎవరో నిన్ను కడతారనుకో, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు అనుకోబక్కను. మనలో భక్తిహీనత ఉన్న ఆ భక్తిహీనతకు కూడా ఏముందంట? భక్తిహీనతకు త్రాళ్ళు ఉన్నాయంట. భక్తిహీనతలను త్రాళ్ళతో వారు దోషమును ఏం చేశారంట? లాగుకున్నారంట. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళను ఆయన తెంపి ఉన్నాడు అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ నా జీవితంలో భక్తిహీనత అనేది కనుక ఉంటే, భక్తిహీనత చాలా దేవుని బిడ్డలకి ఏముండాలంటే భయభక్తులు, భక్తి ఉండాలి, మనలో భక్తి ఉండాలి. కానీ భక్తిహీనత అనేది ఉంటే, భక్తిహీనత అనేది ఎలా ఉంటది అంటే చూడండి, కీర్తనల భాగము 50వ అధ్యాయము 16వ వచన భాగముని చదవండి. తీసారమ్మా, 478వ పేజీ, 478వ పేజీ. పురుషులు చదవనియండి అమ్మా, చదవండి, పురుషుల నుంచి చదవండి. 478 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు తోసిగదు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదువు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించినది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండమని చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇటు పనులను చేసినను నేను మౌనిన ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతిలో నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ఇక్కడ దేవుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటేనంట, భక్తులను గురించి చెప్తున్నాడా? భక్తిహీనుల గురించి అన్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులతో ఏమని సెలవిస్తున్నారంట? భక్తిహీనులు ఎలా ఉన్నారంట? నా కట్టడలు వివరించుటకు నీకేం పని అసలు? భక్తిహీనులు ఏం చేస్తున్నారంట?
ఈ భక్తి నీలోని దేవుని వాక్యం బలజేస్తున్నారంట. అవునమ్మా, యేసు అద్భుతవంతుడమ్మా, ఆశ్చర్యకరుడమ్మా, నిజమేనమ్మా, నాకు ఇన్ని అద్భుతాలు చేశాడమ్మా, అన్ని అద్భుతాలు. భక్తిలో నా కట్టడలు వివరించుటకు నీకేమి, నా నిబంధన అసలు నీ నోటెందుకు మాట్లాడుతున్నావు అంటున్నాడు. ఎందుకు? భక్తిహీనులలో కనబడేది ఏంటి అంటే, మాటలు అందరికీ చదువుతారు కానీ దిద్దుబాటు మాత్రం వీళ్ళు చేసుకోరు. ఏం చేసుకోరు? దేవుడు ఏదైనా వీళ్ళని సరి చేసుకోమంటే, దేవుడు ఏదైనా మార్చుకోమంటే, వీళ్ళారా నువ్వు మారకుండా, నువ్వు మార్చుకోకుండా, దేవుడు నీకు చెప్పినది నువ్వు చేయకుండా, నీలో మారు మనసు లేకుండా, నీలో దిద్దుబాటు లేకుండా, నీలో పరిశుద్ధత లేకుండా, నీవు దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పినా మనం భక్తులు మాత్రం కాలేము. దేవుని బిడ్డలను అన్నావు, నీ నోట ఎన్ని వాక్యాలు ఉన్నాను, నాలాగా ప్రసంగం మేము కూడా ప్రసంగాలు చేసినంత మాత్రమే నేనేమైనా భక్తులు అయిపోతామా? దేవుడు మాకేదైనా ఆజ్ఞాపించింది మేము చేయకపోతే, దేవుడు మమ్మల్ని సరి చేసుకోమని సరి చేసుకోకపోతే, దిద్దుబాటు మాకు అసహ్యముగా ఉండి మీకు చెప్తే మేము కూడా ఏమైపోతామంటే కనుక భక్తిహీనులం అయిపోతాం. మన పిల్లల్ని సినిమాలు చూడొద్దని చెప్పి మనం చూస్తే మనమే ఏమవుతాం? భక్తిహీనులం అయిపోతాం. భక్తిహీనులమే. దేవుడు దిద్దుబాటు చేసుకోమన్న వాటిని ఖచ్చితంగా దేవుని బిడ్డలు చేసుకోవాలి అంటున్నాడు కదా. నువ్వు దొంగలతో ఏకీభవిస్తున్నావు, దొంగలతోనేమో దొంగలతో బాగా స్నేహం ఉంది నీకు అంటున్నాడు కదా. వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తావు, కీడు చేయడానికి నీ నోరుని మాట్లాడతావు అన్నాడు. నీ నాలుక కపటంగా ఉంటది. ఇదిగో నీ సహోదరుల మీద నువ్వు కూర్చొని ఏం చేస్తావు? ప్రార్థనకు వచ్చి ఏం చేస్తావు? కొండ చదువుతావు. ప్రార్థనకు వచ్చి ఏం చేస్తావు నువ్వు కూర్చొని? ఆయన ఏంది ఇట్టున్నాడు, ఏంది ఈరోజు ఏంది బ్రదర్ అట్టున్నాడు, సిస్టర్ ఏంది అట్టుంది, తల్లే డ్రామాలు చేసిద్ది. మీ ముందు ఒకలాగా ఉంటుంది అక్కో, మా ముందు ఇంకొక రకంగా ఉంటుంది. మీకు తెలియదు వీళ్ళ సంగతి. మీరు వాళ్ళ మాయల్లో పడిపోతారు, మీరు వాళ్ళ మాటలు నమ్ముతారు. మాకంట జాతి కాదు, అన్నదన్నట్టే. అబ్బో దేవుని పిల్లలైనటువంటి వారికి జ్ఞాపకం చేసుకోండి. దేవుని దొంగలతో కలిసిపోతున్నావు, వ్యభిచారులతో ఏకీభవిస్తున్నావు. నీవు దేవుని యొక్క చిత్తాన్ని భక్తిహీనంలో నుండి, చెడులో నుండి, కీడులో నుండి బయటికి రావట్లా. నీ నోరు కపటంగా ఉంటుంది. నీ యొక్క మాటలు కూడా కీడు చేయాలని కనబడుతుంది. నీ మాటల్లో ఏం కనపడుతుంది? ఎదుటి వ్యక్తికి ఏం కనపడుతుంది? కీడు కనబడుతుంది కానీ మేలు కనబడతలేదు. నీ సహోదరుల మీద నువ్వేం చేస్తున్నావు? నీ తల్లి కుమారుల మీద కూర్చొని ఏం చేస్తున్నావు? కొండాలు చెప్తున్నావు. ఇటు పనులు చేసేవారిని దేవుడు ఏమంటున్నాడు అంటే కనుక భక్తిహీనులు. భక్తిహీనులకు దేంతో భక్తిహీనులు అందరూ పెట్టున్నారు. ఇప్పుడు గాడిద మనమైతే మనం కట్టబడ్డామా, విడిపింపబడి ఉన్నామా? విడిపింపబడిన గాడిద మనమన్నా స్వతः ఎక్కించుకునే గాడిదలవా, కట్టబడిన గాడిదలవా? చెప్పండి అమ్మా. నేను విడిపింపబడ్డాను వాళ్ళతో చేయొద్దండి. నేనేమి కట్టబడలేదనండి. దేవుని మహోన్నతుని యొక్క తీర్మానమును తృణీకరించి తమ ఇష్టమును చేసేవారు అందరూ కట్టబడి ఉన్నారు. దేవుని పిల్లలైనటువంటి వారు పరస్త్రీలు పరపురుషులతో కపట స్త్రీలు కపట పురుషులతో సహవాసము కలిగి వారిని వెంబడించే వారందరూ కూడా ఎలా ఉన్నారు అంటే కనుక కట్టబడిన వాళ్ళలాగానే ఉన్నారు. భక్తిహీనత అనేది సరి చేసుకోకుండా, భక్తిహీనత అనే తాళ్ళను గనుక మరి విప్పుకోకుండా, ఆ కట్ల నుంచి విడిపింపబడకుండాంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కట్టబడిన వారుగానే ఉన్నారు. భక్తుడైతే అంటున్నాడు కదా, అయ్యా భక్తిహీనులు కట్టిన త్రాళ్ళను నువ్వేం చేస్తున్నావు? విప్పి ఉన్నావు. 4వది కట్టబడ్డానికి 4వ కారణము ఏబు గ్రంథము 36వ అధ్యాయము. ఏబు గ్రంథము 36వ అధ్యాయం. ఏబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుదాం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. నీతిమంతులను ఆయన చెడకపోడు. సింహాసనం మీద కూర్చుని రాజులతో
ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. వారు కనపరచబడుదురు. వారి సంఖ్యలతో కట్టబడిన ఎడలను, బాధా పాశముల చేత కట్టబడిన ఎడలు అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించుతారని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషమును వారికి తెలియచేను. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచ్చేను. పాపము విడిచిరండిని ఆగ్రహించును. చాలండి. ఇక్కడ నీతిమంతులైనటువంటి వారిని గూర్చి రాస్తున్నాడు. నీతిమంతులైన వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటారంటే ఘనపరుస్తాడు. నీతిమంతులైన వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. నీతిమంతులను దేవుడు ఘనపరిచినప్పుడు, నీతిమంతులు దేవుడు ప్రియులారా, దేవుని వద్దకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దేవుడు ఏదో ఒక విధంగా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించిన తర్వాత ఒకవేళ మన హృదయంలో గనక గర్వము గనక వస్తే, దేవుని బిడ్డల యొక్క హృదయంలో గర్వము గనక వచ్చిందా, దేవుని బిడ్డల యొక్క హృదయంలోనికి గర్వాన్ని గనక చోటిచ్చారా, ఖచ్చితంగా అప్పుడు దేవుడు దేనికి అప్పగిస్తాడంట? సంకెళ్ళ చేత వారిని కట్టేస్తాను. దేంతో కట్టేస్తానంటున్నాడు? సంకెళ్ళతో కట్టేస్తానంటున్నాడు. ఎవరిని కట్టేస్తానంటున్నాడు? బాధా పాశ్యములతో కట్టేస్తాను. బాధ వెంట బాధలు వారికి అనుమతిస్తాను. నీతి మంతులను దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. నీతిమంతులైన వారిని దేవుడు ఘనపరుస్తాడు. రాజులతో కూర్చుండబెడతాడు. నిన్ను దేవుడు హెచ్చించేటప్పుడు, దేవుడు నిన్ను పోషిస్తూ సంరక్షించేటప్పుడు, దేవుడు నీకు సహాయకుడు, దేవుడు నమ్ముకోవడాన్ని బట్టి దేవుడు నీకు అన్ని పరిస్థితుల్లో దేవుడు అనుకూలతనిచ్చి మేలు చేస్తుండగా దేవుడు నీకు చేసిన మేలును మర్చిపోయి నీవు నీతిమంతుడిగా జీవించడము మర్చిపోయి ఒక్కవేళ హృదయంలో కనుక గర్వించానా, గర్వం వలన ఏం తెచ్చుకుంటామంటే మనము సంఖ్యలను తెచ్చుకుంటాం. బాగా పాశాలతో కట్టబడతాం. అందుకని దేనిని బట్టి కూడా మనం ఏం చేయకూడదు అంటేనట, గర్వం అనేది దేవుని బిడ్డలలో ఉండకూడదు. ఒకవేళ దేవుని పిల్లలకు గర్వం వచ్చినదా, వెంటనే ఏమొచ్చేస్తాయి అంటే అండి, కట్లు మనం ఎదుకొచ్చేస్తాయి. కట్లు మనం ఎదుకొస్తాయి. సంఖ్యలు మనల్ని కట్టేస్తాయి అంట. ప్రియులారా, ఇప్పుడు దేవుని పిల్లలను చూస్తుంటే దేవుడికి ఎలా కనబడుతున్నారంటే, అందరూ కూడా ఎట్టున్నారంట, అందరి మెడల మీద ఏం కనపడుతున్నాయంట? సియోని కుమారి మెడ మీద ఏమన్నాయంట? కట్లు కనపడుతున్నాయి. కట్లతో ఉంది, ధూళిలో ఉంది, అపవిత్రతలో ఉన్నది. ఆయన చూస్తూ, అయ్యో నేను ఏ గాడిదనెక్కాలి అంటే, దొడ్డిలో ఉన్న గాడిద మనం దొరుకుతుందా అంటే కనపడుతుంది. ఏం కనపడుతుందంట? నన్ను ఎక్కించుకోవడానికి ఏ గాడిద కనపడుతుంది అన్నాడు? కట్టబడిన గాడిద కనబడుతుంది. ఇప్పుడు దేవుడు ఏమనంటున్నాడు? ఆ కట్లు విప్పి యేసుకు దానిని తీసుకురండి, యేసుకు కావాలని. ప్రియులారా, కట్టబడిన నిన్ను దేవుని ఊరేగించే వ్యక్తిగా, దేవుడిని నువ్వు ఎక్కించుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడు? ఆయన ఊరేగిస్తాడు. చూడండి, కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తూ, కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ వచన భాగమును చదవండి. 2వ అధ్యాయము 14వ వచన, 2వ కొరింథీలు 160వ పేజీ. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచొచ్చు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటున్నాడు. దేవుడంట ఆయన ప్రజల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన ఏం చేస్తున్నాడంట? ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు? ప్రతి స్థలంలో ఆయన ఏం చేస్తున్నాడంట? విజయోత్సవంతో ఏం చేస్తున్నాడంట? ఊరేగించుతున్నాడంట. నువ్వు విడిపింపబడి ఆయనను ఎక్కించుకోగలిగిన గాడిదగా నువ్వు మారితే, కట్లతో ఉన్న గాడిదనే కావాలా. ఇప్పుడు ఏం చేయాలా? ఆ గాడిదకి ఏం విప్పబడాలా? కట్లన్నీ విప్పుకోవాలి. ఏం కట్లు విప్పుకోవాలా? మనం ఏ కట్ల నుంచి విప్పుకోవాలా? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఇనుప కట్లతో కట్టబడితే ఇనుప కట్ల నుంచి విడిపింపబడాలా.
భక్తిహీనులు కట్టినటువంటి భక్తిహీనతను త్రాళ్ళ నుంచి విడిపింపబడాల. పరస్త్రీ పరపురుషుడు అనేటువంటి త్రాళ్ళ నుంచి, ఆ బంధకాల నుంచి ఏం చేయాలా? విడిపింపబడాల. గర్వం అనే సంఖ్యల నుంచి ఏమవ్వాలా? విడిపింపబడాల. ఇంకొకటి కూడా మనల్ని బంధకాల్లో పెట్టేది చూడండి, మనల్ని బంధించేది యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 590 28వ అధ్యాయము 22వ వచన భాగమును చదవండి. మీ బంధకములు మరి బిగింపబడకుండానట్లు పరిహాసకులదై ఉండకుడి. బంధకాలు ఎట్లా సంఖ్యలు ఎలా పడిపోతున్నాయంట? కట్లు ఎప్పుడు పడతాయంట? మన మీద కట్లు ఎప్పుడు వస్తాయంట? పరిహాసకులంగా ఉంటాయి. మనకి అందరికీ ఏం చేస్తాం? మనం అందరినీ చూసి ఎగతాళి చేస్తాం కదా. మనం అందరినీ చూసి ఎగతాళి చేస్తాం. మనకి ఎవరు నచ్చరు అసలు. ఏమనుకుంటామో మనం? మిస్ ఇండియాలు అనుకుంటామో, లేకపోతే మిస్ యూనివర్స్లు అనుకుంటామో, మిస్టర్ ఇండియాలు అనుకుంటామో, మిస్టర్ యూనివర్స్లు అనుకుంటామో తెలీదు. మనం అసలు మనకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటామేమో. అందుకని మనకి ఎవరు పట్టి, నువ్వు పట్టిదా మన సంగతి మర్చిపోతావు. ఒకటి అమ్మయ్య పుట్టమ్మయ్యా అంటావు. నువ్వు పట్టిదా మన నిన్నదే మాట అంటారు, అని సంగతి తెలీదు. నీకు నచ్చదు అంతే కదా. మనకి ఏదైనా అనుకో, మన పళ్ళ సంగతి తెలుసు. ఆ పళ్ళోడా అంటాం, ఆ పళ్ళదా అంటాం. మన సంగతి తెలియదు. మనమేందో నల్లగున్న వాళ్ళందరూ సమస్య అనుకుంటారు, ఇంకొకరు మాత్రం నల్లటోళ్ళు అంటారు. నేను మాత్రం ఎట్టున్నాను అనుకుంటాం, నేను సమస్య అండి అంటావు. మనం అంత నల్లగున్నా అంటారు. మరీ వచ్చి మా దగ్గరికి వచ్చి, అమ్మ నేను అంత నల్లగున్నానంటే ఏం చేస్తాం? నువ్వు నల్లం దానివైనా చక్కని దానివిలే ఉండాలి, అంతేనా? వీళ్ళు ఎదుటి వాళ్ళని నల్ల వాళ్ళని చూసి ఏమంటారు అంటేనంట, అబ్బాయి అమ్మాయి నల్లగుంది. అసలు నల్లటోళ్ళు వద్దు, మా పిల్లలకి నల్లటోళ్ళు వద్దు, మా పిల్లలకి ఎర్రటోళ్ళు కావాలా. మరి నువ్వెట్టా అంటే ఎగతాళి చేస్తుంటాం. నల్లటోళ్ళు, మనం నల్లటోళ్ళు అనుకోం, మనం ఎర్రటోళ్ళు అనుకుంటాం. మనం సామన్సాయి అనుకుంటాం. నేను నల్లటోళ్ళు అనగానే, మన తెల్లటోళ్ళు అనగానే నేను సామన్సాయి అంటాం. సామన్సాయి వాళ్ళు అన్నారు, తెల్లటోళ్ళు. తెల్లటోళ్ళు ఏమనుకోవాలా? తెల్లటోళ్ళు ఏమనుకోవాలా? తెల్లటోళ్ళకేమో ఇక మేమంత సౌందర్యవంతులు ఈ ప్రపంచంలో నుంచి మేము అట్టబడ్డాం. అందుకని నువ్వు నల్లగుంటావమ్మా అంటారు. పిల్లలు కూడా తల్లిని అంటారు, నువ్వు నల్లగుంటావమ్మా. వద్దు ప్రియులరా, దేవుని పిల్లలు ఎవరిని ఎక్కతాలు చేయడానికి లేదు. ఎవరు పరిహాసకులు కావద్దు, ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని చూసి ఎగతాళి చేయొద్దు, ఎవరిని చూసి జోకులు వేసుకోవద్దు. మనం అన్నిటికీ ఎగతాళి చేస్తాం, అందరినీ ఎగతాళి చేస్తాం. పరిహాసకులు అయి ఉంటే మరి బంధకాలు ఏమైపోతాయంట? బిగుసుకుపోతాయి. బంధకాలు ఏమైపోతాయంట? బిగుసుకుపోతాయంట. ఇప్పుడు బంధకాలు తెంపబడాల. ప్రభువుకి ఊరేగించాల్సినటువంటి వ్యక్తిగా నువ్వు మారాల. ప్రతి స్థలములో ప్రభువును ఊరేగిస్తే ఆయన నిన్నేం చేస్తాడంటేనంట, ఆయన కూడా నిన్నేం చేస్తాడంట? విజయోత్సాహంతో ఏం చేస్తాడంట నిన్ను. అందుకని ఆ గాడిదలు అంత ధన్యమైనయో, ఆ 2 గాడిదలు. అవి ప్రభు ఎక్కాడు కాబట్టి మామూలుగా అయితే అన్ని దాని కాళ్ళతో చువ్వకాలతో కొట్టి తీసుకెళ్తారు. యేసు ప్రభు ఎక్కారు ఆ గాడిద మీద. వాటికి బట్టలు పరిచారు. ఇంట్లో ఉన్న పట్టు మంచి బట్టలు తీసుకొచ్చి ఏం చేశారంట? యేసు ప్రభు కాళ్ళ కింద, ఇలా ఏ కాళ్ళ కింద, ఎవరు కాళ్ళ కింద వేశారు? గాడిది కాళ్ళ కింద వేశారు. వాళ్ళు మరి ఆ గాడికి ఎంత ఘనతనిచ్చారు అంటే, వాళ్ళు మామూలుగా నడిపించలేదంట. పట్టాల మీద కూడా దాని మీద ఏం చేయాలంటే వాడికి నొప్పి తగలకుండా కొమ్మలు, వాళ్ళ ఇళ్లలో ఉన్న చెట్లు కొమ్మలన్నిటిని నరికి ఏం చేస్తారంట? పరిచి ఆ గాడిద ఎక్కడని బట్టి ఆ గాడిదకి అంత ఘనత వచ్చింది. ఈ రోజున ప్రియులారా, నువ్వు కట్టబడి ఉన్న ప్రభు ఏం చేస్తున్నాడు? కట్లను విప్పుతాను. నువ్వు కావాలా ప్రభుకి, ఆయన నువ్వు ఎక్కించుకోవాలా. నువ్వు ఆయన ఎక్కించుకుంటే ఆయన నిన్ను ప్రతి స్థలంలో కూడా ఆయన ఏం చేస్తాడు? ఊరేగిస్తాడు ప్రియులారా. ఆయన ఒకవేళ ఆయన కొరకు
నువ్వు కావాలి. ఆయనను వేరేగించే వ్యక్తిగా మారాలి, ఆయన ఎక్కించుకునే వ్యక్తిగా మారాలి అంటే నీ కట్లు ఏమవ్వాలా? తెంపబడాలి. ఎట్లా తెంపబడతాయి కట్లు? కట్లు ఎట్లా దిగిపోతాయి? సియోని కుమారి నీ కట్లును విప్పేసుకో అంటున్నాడు. ఎట్లా విప్పుకుంటాం? ఎట్లుంటే మన కట్లన్నీ తెగిపోతాయి? ఎట్లయితే మన కట్లు విప్పబడతాయి? రెండు మాటలు చెప్తాను చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం, పేజీ నంబర్ 618వ పేజీ. 618వ పేజీ చూడండి. 6వ వచన భాగమును చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారు విడిపించుటయు, ప్రతి కాడును విరగొట్టుకుట గనుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. అంటే కట్లు విప్పబడాలి అంటే మనం ఏం చేయాలా? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడాలి అంటే మనందరం ఏం చేయాలా? ఏం చేయాలంటే మనందరము ఉపవాసం ఉండాలా. కట్లు విప్పబడాలంటే మనందరం ఏం చేయాలంటే అండి? ఉపవాసం ఉండాలంట. ఉపవాసం ఉండి మనం ఏం చేయాలా? జొమ్ము వల్లే గోను పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటే సరిపోద్దా? మనందరం ఉపవాసాలు ఉంటాయి. ఉపవాసం ఉంటాం. ఉపవాసం దేని కొరకున్నాను? దుర్మార్గులు కట్టినటువంటి కట్లన్నీ ఏమైపోవాలా? కట్లు త్రెంపబడడానికి ఉపవాసం చేయాలా. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచన భాగము నుండి చదవండి. 652వ పేజీ 12వ వచన భాగము. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయవచ్చురేనని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిరి ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేయాలా? కట్లు తెగిపోవాలి అంటే ఏం చేయాలి అంట? ఉపవాసం ఉన్న మనం ఏం చేయాలా? మొర్ర పెట్టాలి. ఏం చేయాలంట అండి? ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా దేవుని పనులు కట్లు తెగాలి అంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేస్తూ పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలంట? వెతకాలి. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో ఎవరిని వెతకాలా? దేవుణ్ణి వెతకాల. ఉపవాసం ఉండి ఉపవాసం ఉంటాం, మనం దేవుణ్ణి వెతకం, ప్రార్థన చెయ్యం. కట్లు ఎట్లా జరుగుతాయి? ఇక అవి బిగిసిపోతాయి, తుప్పు పట్టిపోతాయి. బిగిసిపోయి తుప్పు పట్టిపోతాయి. మామూలుగా అయితే మా పంపు చెడిపోతే దాన్ని ఇప్పుదామంటే ఆ ఇప్పడానికి వచ్చిన ఆయన, అమ్మో ఇది బాగా తిప్పు పట్టిపోయిందమ్మా, దీన్ని పగలగొట్టడమే కానీ దీన్ని మళ్ళీ ఇప్పి పెట్టడానికి పనికిరాదన్నాడు. కొంచెం కొబ్బరి నూనె వేసినా కూడా ఆయన వల్ల రాకుండా, ఎంతకాలం అయిందమ్మా దీన్ని రిపేర్ చేసి దీన్ని ఇప్పదీసి దీన్ని నట్లు బిగించి ఎంతకాలం అయిందని అడుగుతున్నాడు నన్ను. నేను అప్పుడు అనుకున్నా, ఓహో, ఒక వ్యక్తి ఒక వస్తువుని పట్టించుకోకుండా అత వదిలేస్తే అది ఖచ్చితంగా ఇంకాస్త ఎక్కువ ఏమైపోద్దంట. మనం గట్టిగా ఉండడానికి నట్టు బిగించాం, అది ఏమైపోయింది? పూర్తిగా బిగుసుకుపోయి తుప్పు పట్టిపోయింది, పనికి రాకుండా అయిపోయింది. ప్రియులారా, నా జీవితంలో కూడా నువ్వు ఉపవాసం ఉంటున్నావు. ఏం చేస్తావు? ఉదయం నుంచి ఒక టిఫిన్ చేస్తున్నావేమో, ఓపిక్కి బీపీ షుగర్కి ఓ టిఫిన్ చేసి 10 గంటల దాకా ఉంటున్నావు. ఉండి ఏం చేస్తున్నావు? ఉండి ప్రార్థన చేస్తున్నావా? అసలు మంచినీళ్ళు కూడా దాక్కొని ఉంటారు కొంతమంది. ఏం చేస్తున్నావు? మంచినీళ్ళు కూడా దాక్కుండా ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నావా? దేవుని వెతుకుతున్నావా? అదేమని నేను ప్రతిష్టలో ఉన్నానంటావు. ఇదొకటి నేర్చారు బాగా. ఎవరికండి ప్రతిష్టలు? ఎవరికండి ఉపవాసాలు? ఇంకా బిగుసుకుపోవడానిక? ఇంకా తుప్పు పట్టడానిక? నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే, నువ్వు ప్రతిష్ఠ చేసుకున్నావు అంటే, నువ్వు అన్న పానములు మానేసావు అంటే నీ కంఠ స్వరము ఎవరికి వినబడుతూ ఉండాలా? ప్రార్థన లేకుండా ఎవరు ఉపవాసాలు చేయబాకండి. ప్రార్థన లేకుండా ఉపవాసాలు చేసి అనవసరంగా కట్లతో బిగుసుకుపోబాకండి. ప్రార్థన చేసే పని అయితేనే ఉపవాసం. ఉపవాసం లేకుండా విడుదల లేదు. ఉపవాసం లేకుండా విడుదల లేదు. ఇది కూడా చెప్పిన విడుదల రావాలి అంటే ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి.
ప్రార్థన లేకుండా విడుదల కావాలంటే ఉపవాసం కావాలి. ఉపవాసం అంటే ప్రార్థన చేయాలి, దేవుని కూడా ఏం చేయాలా? వెతకాల. ప్రార్థన చేయకుండా భయకుండా ఉపవాసం ఉంటే మీకున్న బంధకాలు ఇంకాస్త ఏమవుతాయి అంటే గట్టి అవుతాయి. ఆ బంధకంతో ఇంకో బంధకం కూడా జరుగుతాయి. దయచేసి మేము ఉపవాసం ఉన్నామని పేరు చెప్పబాకండి. ఆ పేరు చెప్పబాకండి. ప్రతిష్టలో ఉన్నామని చెప్పబాకండి. ప్రతిష్టలో అంటే దేవుని వెదికి ఒక కట్లు, భక్తిహీనులు కట్టిన కట్లు, దుర్మార్గులు కట్టిన కట్లు, ఇనుప కట్లు, ఇత్తడి కట్లు, ఏది నీ మీద ఉన్నాయి విడిపోవాలి అంటే ఆ పాశాలు మరణ బంధకాలైన, పాతాళ పాశ్యములైన, సంఖ్యలు కట్టబడిన సంఖ్యలైన విడిపోవాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలా? వెతకాల. అప్పుడు అందుకని ఇర్మియా గ్రంథం అప్పుడు 30వ అధ్యాయంలో వాగ్దానం చేస్తున్నాడు. చూడండి 30వ అధ్యాయం 8వ వచ్చిన భాగములు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున దానిని విరిచి నీ కట్లను తెంపెదను. కట్లను దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తెంపెదనని వాగ్దానం. ఎప్పుడు వాగ్దానం చేస్తాను? ఎప్పుడు తెంపుతాడంట కట్లను? ఎప్పుడు తెంపుతానని అంటున్నాడు కట్లను? ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన వెతికి ఆయనకు లోపడతావో ఉపవాసం ఉండి, అప్పుడు దేవుడు నీ కట్లను ఏం చేస్తాడంట? తెంపేస్తాడంట. ఆ కట్లు తెగిపోవాలంటే రెండవది చూడండి ప్రియులారా, ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 34వ అధ్యాయం 717వ పేజీ. 717వ పేజీ 23, 24 మొదటి చదవండి. వారిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడినై యందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవాన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఇవి ఆగుదామండి. ఇప్పుడు చూస్తే 27వ వచ్చిన భాగమును చదివితే 27వ వచ్చిన భాగం చదవండి. ఫల వృక్షములు ఫలమునిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారి దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానని వారు తెలుసుకున్నారు. దేవుడు అన్నాడు, వారి కాడి కట్లను తెంపి ఏం చేస్తానంటున్నాడు దేవుడు? కాడి కట్లను ఏం చేస్తానంటున్నాడు? తెంపుతాను అన్నాడు. ఆ కాడి కట్లు తెగిపోవాలి అంటే, ఆ కాడి పంపులను విప్పబడాలి అంటే, కట్టబడిన ఆ కట్లని మెడ మీద నుండి తొలగిపోవాలి అంటే ఇక్కడ అన్నాడు కదా, ఆయన అన్నాడు కదా, నా సేవకుడైన దావీదు వారి మీద కాపరిగా. ప్రియులారా, దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? ఎవరి కాపరి? దావీదు గారిని గురించి రాస్తున్నాడు. దావీదు కాపరి అంటే దావీదు గారు. ఎవరి దావీదు కుమారుడు? ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు గనక మనకు కాపరిగా ఉంటే, ఎవరి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని కాపరిగా కలిగి ఉంటారో ఆయన కాపరత్వములో ఆయన వెంబడించే గొర్రెలందరూ కూడా, ఆయన మేపడి గొర్రెలందరూ కూడా, ఆయన మేపడి గొర్రెల మీద ఉన్నటువంటి కాడికట్లను దేవుడు ఏం చేస్తాడంట? విడగొడతాడంట. ఆయన కాపరిగా నీకు నాకు ఉండాలంటే మనం అనుకుంటే సరిపోదు. ఎవరికి ఆయన కాపరి? గొర్రెలకు నేను కాపరిగా ఉంటానన్నాడు. ఎవరన్నాడు? ఎవరికి కాపరిగా ఉంటానన్నాడు? అన్ని జంతువులకు అంటలో దేవుడు గొర్రెలకు మాత్రమే ఏమంటున్నాడు? కాపరిగా ఉంటున్నాడు. గొర్రెలు ఎలా ఉంటాయి మరి? గొర్రెలకే ఆయన కాపరిగా ఉంటాడు. గొర్రెలమైతేనే ఆయన మనకి ఏమవుతాడంట? కాపరిగా ఉంటాడు. గొర్రెలు అంటే ఎవరు అంటే, ఎవరైతే దేవుని స్వరాన్ని విని ఆయన్ని వెంబడిస్తారు. కాపరి గొర్రెలు అంటే ఎవరంటండి? గొర్రెలు అంటే ఎవరు? మీరు ఇంటికి వెళ్ళినాక యోహాను సువార్త 10వ అధ్యాయం చదవండి. గొర్రెలు అంటే ఎవరంట? కాపరి స్వరాన్ని విని, కాపరి స్వరాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని, కాపరి స్వరాన్ని మాత్రం ఏం చేస్తాయంట? కాపరిని మాత్రం ఏం చేస్తాయంట? గొర్రెలు వెంబడిస్తాయంట. వెంబడించి అవి ఏం కావాలని కోరుకుంటాయంట? గొర్రెలకు ఒకటే వాంఛ ఉంటుందంట. గొర్రెలకి ఏం వాంఛ ఉంటుంది అంటేనట, ఏ ఆకలి ఉంటుంది అంటేనట,
సమృద్ధి జీవము కొరకైన ఆకలి. గొర్రెలకి ఏం ఆకలి ఉంటుందంట? సమృద్ధి జీవము కొరకైన తృష్ణ. కొరహ కుమార్ అంటున్నాడు, అయ్యా జీవము కొరకైనటువంటి తృష్ణను మేము కలిగి ఉన్నాం. కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, అయ్యా జీవము కొరకై నేను ఏమయ్యున్నాను? తృష్ణ కలిగి ఉన్నాను. గొర్రెలకు జీవ జలములు కావాలా? గొర్రెలకు సమృద్ధి అయిన జీవము కావాలా? దాని కొరక ఏమన్నా పంపిస్తాయంట? జీవాధిపతి అయినటువంటి కాపరి అయిన, మంచి కాపరి అయిన యేసు ప్రభు వారిని వెంబడిస్తాయి. ప్రియులారా, ఎవరైతే గొర్రెలుగా మారి యేసు ప్రభు వారిని వెంబడిస్తారో, ఆయన స్వరాన్ని విని ఆయన ఇచ్చేటువంటి జీవజలము యొద్దకు, ఆయన ఇచ్చేటువంటి సమృద్ధి జీవము కొరకు ఎవరైతే ఆయన దొడ్డిలోనికి వస్తారో వారిని ఏమంటారు? గొర్రెలు అంటారు. ఆ గొర్రెలు మేపడి వారిని ఏమంటారంటే కాపరి. ఎవరికైతే గొర్రెలు కాపరిగా యేసు ప్రభు వారు ఉన్నారో, ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభు వారు మంచి కాపరిగా అధిపతిగా ఉన్నారో, వారి మెడ మీద ఉన్న కట్లన్నీ కూడా ఏమైపోతాయంట? త్రెంపబడతాయి. కట్టబడిన గాడిద కనబడుతుంది, దాని పిల్ల కూడా ఏమందంటండి? గాడిద ఒక్కటే కనపడుతుందా? దాంతోపాటు దేని కట్టేసిందంట? అది దాని పిల్లను కూడా ఏం చేపించిందంట? కట్టబడ్డానికి అప్పగించింది. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏం కావాలంటున్నాడు? ఏం కావాలంటున్నాడు? గాడిదను, గాడిద పిల్లను కట్లు విప్పి తీసుకురండి. ఎవరైనా అడిగితే అది ఎవరికి కావాలని చెప్పండి? యేసు ప్రభు అయిన యేసు నాకు కావాలి అని చెప్పండి. ఈరోజు నా ప్రభు అయిన యేసు, ఒకవేళ సియోను కుమారివైన నీవు, ప్రియులారా దేవుని పిల్లలైనటువంటి నీవు, ఒకవేళ భక్తిహీన తాళలో మహోన్నతుడి యొక్క దేవుని తీర్మానము తృణీకరించి ఇనుప కట్లతో నువ్వు కట్టబడి ఉంటే, గర్వం అనే సంఖ్యలతో నువ్వు కట్టబడి ఉంటే, ఇదిగో పరస్త్రీలు పరిపురుషులు సుఖానుభవాన్ని ప్రేమించి సుఖాశక్తి అనేటువంటి బంధకాల్లో కనుక నువ్వు పడి ఉంటే, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పరిహాసకులుగా ఉంటే నువ్వు బంధకాల్లో ఉన్నావు. దేవుడు విడిపించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు కావాలి అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు యేసునకు ఎవరు కావాలా? ఇప్పుడు గాడిదలు కావాలా? గాడిదలు కావాలా ఆయనకి? నువ్వు కావాలా? గాడిదలు కావాలి ఇప్పుడు ఆయనకి? ఏం కావాలా? అమ్మ మేము గాడిదలని ఆడనుందా అంటారేమో. ఇస్మాయిల్ ఏమన్నాడు దేవుడు? ఇస్మాయిల్ ఏమన్నాడు దేవుడు? అడిది గాడిద వంటోడివి అంటే పేరు పెట్టేశాడుగా. ఇప్పుడు మనం కూడా అట్లాంటి వాళ్ళమే కదా. ఇప్పుడు ప్రభువుకు మనం కావాలి. మనము కట్లతో నుండి ఆయనకు పనికిరాము. కట్లు విప్పబడితేనే ఆయనని మనము ఎక్కించుకోగలం. ఆయనను మనం ఎక్కించుకుంటే ఆయన ప్రతి స్థలములో మనల్ని విజయోత్సాహంతో ఏం చేస్తాడు? ఊరేగిస్తాడు. అతి కృపాదేవుడు సంఘానికి దయచేయునుగాక. తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.